హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ అజయ్ బిజ్లీ ఫ్రెండ్స్. అజయ్ బిజ్లీ గారు తను ఎంత స్పెషల్ అంటే తను ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ట్రాన్స్పోర్ట్ ట్రక్ బిజినెస్ ఉన్న తను సొంతంగా వ్యాపారం చేయాలి అని అనుకున్నారు ఆయన. అట్ ద ఏజ్ ఆఫ్ 22నే తన ఫాదర్ యొక్క ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకునేవారు ఫ్రెండ్స్. దాని పేరు అమృత్సర్ ట్రాన్స్పోర్ట్ అండ్ కో. 1990లో తనకు మ్యారేజ్ అయినప్పుడు తన ఫాదర్తో నేను సపరేట్ బిజినెస్ చేసుకుంటాను, ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ నా డ్రీమ్ కాదు అని చెప్పారు ఫ్రెండ్స్. అది ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన అంటే. అదే టైంలో తన ఫాదర్కి ఒక థియేటర్ ఉండేది ఫ్రెండ్స్, ప్రియా సినిమా అని. కానీ అది చాలా లాస్లో ఉండేది. అది తన అండర్లో తెచ్చుకొని ప్రాఫిట్స్ ప్రాఫిట్స్లో ఆ థియేటర్ని తేవాలి అని చూశారు ఫ్రెండ్స్. అజయ్ గారు ఏం చేశారంటే ఫస్ట్ స్టెప్ ఇంగ్లీష్ మూవీస్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్. కొన్ని కొన్ని హాలీవుడ్ స్టూడియోస్లో కూడా ఆయన కనెక్ట్ అయ్యారు ఆయన. బట్ హాలీవుడ్ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు ఫ్రెండ్స్, ఏంటంటే నీ హాల్ అంత బాగలేదు, సో కొంచెం పెయింటింగ్ వర్క్, కొంచెం ఇంటీరియర్ వర్క్స్ కొంచెం రెనోవేట్ చేస్తేనే మా ఫిల్మ్స్ నీ దాంట్లో వేస్తాము అని చెప్పారు ఫ్రెండ్స్. దాంతో ఆయన స్టెర్లింగ్ థియేటర్ ఆఫ్ ముంబై నుంచి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మొత్తం చేంజ్ చేశారు ఫ్రెండ్స్. టాయిలెట్స్ క్లీన్ పెట్టడం, అక్కడ ఉన్న స్టాఫ్కి యూనిఫామ్స్ పెట్టడం, ఇలా చాలా చేంజ్ చేశారు ఆయన. హ్యాపీగా వెళ్తున్న ఈ సమయంలో అజయ్ గారికి పెద్ద షాక్ గురయ్యారు ఆయన. అదేంటంటే తన ఫాదర్ చనిపోవడం. దీంతో ఆయన ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. అజయ్ గారు తన షెడ్యూల్ చాలా బిజీ అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దునంతా ఈ ట్రాన్స్పోర్టర్ బిజినెస్ చూసుకుంటూ ఈవినింగ్ సినిమా బిజినెస్ చూసుకునేవాడు ఫ్రెండ్స్. కొన్ని రోజులకే ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మూతపడిపోయింది ఒక పెద్ద అగ్ని ప్రమాదం వల్ల. దీంతో అజయ్ ఫ్యామిలీ చాలా చాలా ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు ఫ్రెండ్స్. అజయ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఎలాగైనా హాలీవుడ్లో లాగా మన ఇండియాలో కూడా మల్టీప్లెక్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావాలి అని చూశారు ఫ్రెండ్స్. హాలీవుడ్లో మల్టీప్లెక్స్ చాలా ఫేమస్, కానీ ఆ టైంలో ఇండియాలో అంత పాపులర్ కాదు ఫ్రెండ్స్ అది. దీనివల్ల లాభం ఏంటంటే ఒకేసారి చాలా ఫిలిమ్స్ చూసుకోవచ్చు. మోర్ ఓవర్ కొత్త సినిమాలు దీంట్లో ఈ మల్టీప్లెక్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ ఒక ఫిలిం చూసేసి మధ్యాహ్నం వేరే ఫిలిమ్స్ కూడా నేను వెళ్ళొచ్చు. అదనమాట దానివల్ల మల్టీప్లెక్స్ వల్ల. అజయ్ గారికి ఎలా దీన్ని అమలు జరపాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్. దాంతో అతనికి తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఫ్రెండ్ సలహా మేరకు జాన్ క్రాఫర్డ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ విలేజ్ రోడ్ షో గారిని కలిశారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏమన్నారంటే మేము ఓకే, కానీ 60-40 వెంచర్కి అయితేనే ఓకే అని చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 60% ప్రాఫిట్ అజయ్ గారికి అండ్ 40% ప్రాఫిట్ ఆస్ట్రేలియా మీడియా వాళ్ళకి, అంటే విలేజ్ రోడ్ షో వాళ్ళకి అని చెప్పారు. దానికి అజయ్ గారు ఒప్పుకున్నారు. దాంతో ఆయన ఏం చేశారంటే ఆయన ప్రియా సినిమాలో పీ తీసుకొని వచ్చి విలేజ్ రోడ్ షోలో విఆర్ తీసుకొచ్చి మొత్తం పీవీఆర్ అని చేశారు ఫ్రెండ్స్. అది పీవీఆర్ కాన్సెప్ట్ అనమాట. ఒకసారి ఏమైందంటే ఇప్పుడు 26/11 అటాక్తో జరిగినప్పుడు విలేజ్ రోడ్ షో వాళ్ళకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా మేము ముందుకు వెళ్ళలేము, ఇంకా కోలుకోలేమని చెప్పి బిజీ గారితో చెప్పడంతో వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ఆయనే ఓనర్ అయిపోయాడు. ఆయన పీవీఆర్ సినిమాకి చాలా వరకు ఆయనే ఓనర్ అయిపోయాడు. ఇండియాలో ఐపీఓ కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆయన షేర్ మార్కెట్లో కూడా ఉన్నారు ఆయన. కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు ఫ్రెండ్స్. తారా జమీన్ నుంచి హిట్స్ కూడా ఉన్నాయి ఆయన. మనం అజయ్ బిజ్లీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది టాపిక్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ వెల్త్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.